ఐ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. చూసుకోవచ్చు ఫైనల్గా అయితే మన బప్ప కాళ్ళు అయితే ఫిక్స్ అయిపోయినాయి. సో ఒక 3 days నుంచి అప్డేట్ చేయలేదు, ఎందుకంటే మేజర్ అప్డేట్స్ ఏం లేవు. ఈరోజు ఎందుకు వచ్చినా అంటే మేజర్గా కాళ్ళు అయితే ఫిక్స్ అయిపోయినాయి. మీకు దగ్గరగా చూపిస్తున్నా, ఇది మన అఫీషియల్ ఫస్ట్ అప్డేట్. కాళ్ళు ఫిక్స్ అయిపోయినాయి. సో చూసుకోవచ్చు మీరు, బప్ప మొత్తం రెడీ అయిపోయిండు స్ట్రక్చరల్ వైజ్, అండ్ కాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయినాయి. అండ్ కింద చూసుకోవచ్చు లోటస్ అయితే ఎట్లా వచ్చేసిందో. అండ్ మీకు ఇక్కడికి వెళ్ళి ముట్టుకునే అంత డిస్టెన్స్ ఉంటుంది, కొంచెం కొంచెం లోపలికి ఉంది, కానీ మనం మ్యాక్సిమము దీని నుంచి దర్శనం చేసుకుంటే ముట్టుకునే అంత ఏరియా అయితే ఉంది. కనీసం లోటస్ అయినా టచ్ చేసే ఏరియా అయితే ఉంది ఇక్కడ. సో ఇంత దగ్గర ఉంది. సో కావాలని ఈసారి మన ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో ఖైరతాబాద్ మేనేజ్మెంట్, దేవుడికి పక్కా మొక్కే ఛాన్స్ ఉండాలి అని చెప్పి మనకి దగ్గర మన కోసం అయితే కాళ్ళు మొక్కడానికి ఈజీగా ఉండాలని చెప్పి పర్టికులర్గా చేయించారు. సో మీరు చూసుకోవచ్చు సైడ్ నుంచి, సైడ్ ప్రొఫైల్ ఎట్లుందో గణేశుడి కాళ్ళు. మార్నింగే మొత్తము వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, దాని స్ట్రక్చరల్ వర్క్, అండ్ తీసుకొచ్చి అయితే ఫిక్స్ చేసేసారు. అండ్ మేజర్గా పైన అప్డేట్ ఏంటంటే హెడ్స్ కూడా ఫిక్స్ అయిపోయినాయి. మనకి ఇక్కడ చూసుకుంటే మొత్తము లోటస్ వెనక దాకా వచ్చింది, ఇక్కడ దాకా లోటస్ వచ్చింది, అండ్ అక్కడ దాకా సేమ్ ఏరియాలో అక్కడ దాకా లోటస్ వచ్చింది. మొత్తం కంప్లీట్ లోటస్ అయితే రాలేదు. అండ్ పాదాలు చూసుకోవచ్చు మీరు, కిందికి వెళ్ళి చూసుకుంటే మనకి లోటస్ బయటికే వచ్చినాయి కాళ్ళు, లోపలికి అయితే లేవు. లోటస్ బయటికే అయితే కాళ్ళు వచ్చినాయి. అండ్ లోపల కూడా యాంగులర్స్ అయితే ఫిక్స్ చేసుకున్నారు, చేసుకుంటారు, ఇంకా కంప్లీట్గా కావాలి. బేస్ అయితే ఒకటి రెడీ అయిపోయింది, మీరు చూసుకోవచ్చు. 2 ఐరన్ రాడ్లు అయితే కనిపిస్తున్నాయి లోపల, ఇది బేస్ అయితే. బేస్ అయితే రెడీ అయిపోయింది. పెద్దగా యాంగులర్స్ అవసరం లేదు లోపల, ఎందుకంటే కిందనే ఉంటుంది స్ట్రక్చర్ కాబట్టి, ఊగదు కాబట్టి అవి ఏం కాదు. అండ్ ఇప్పుడు ఫినిషింగ్ వర్క్ మొత్తం పాదం అయితే ఫినిషింగ్ వర్క్ అయితే అవుతుంది. వెనకకెళ్ళి కరెక్ట్గా వెల్డింగ్ చేసుకుంటారు, సో దట్ మనకి ఎక్కడ ఇది బయటికి వెళ్ళి వచ్చినట్టు ఉండదు కాళ్ళు. సో ఇది ఇక్కడ మేజర్ అప్డేట్. అండ్ మీరు చూసుకోవచ్చు పడగలకు సంబంధించిన అయితే రాడ్ ఇది. సో ఇదే స్ట్రక్చర్ ఉండబోతుంది. ఇది చూసుకోవచ్చు ప్రతి పాయింట్లో మనకి మార్కింగ్ చేసుకొని చాలా పద్ధతిగా, అంటే హ్యాండ్ మేడ్ అనమాట. ఇది మనకి ఒక మెషిన్లోకి వెళ్ళి తీసుకొచ్చి బెండింగ్ చేసింది కాదు, మొత్తం కొట్టి కొట్టి ఈ షేప్లో చేసింది. సో మన ఐదు పడగల పాముది ఉంటుంది కదా, ఆ స్ట్రక్చర్ అయితే ఇక్కడైతే రెడీ అయిపోయింది. దీనికి సంబంధించిన రాడ్లు కూడా ఇంకా అక్కడ ప్రిపేర్ అవుతున్నాయి. సో చూసుకోవచ్చు మీరు, రాడ్లు అయితే అన్నీ రెడీ అయిపోయినాయి, బెండింగ్ అయితే అయిపోయినాయి, అండ్ లోపల కొన్ని వెల్డింగ్ అయితే అయిపోయినాయి. అండ్ చూసుకోవచ్చు మొత్తం ఇట్లుంది, ఈ టైప్లో స్ట్రక్చర్ మొత్తం బెండింగ్ చేసుకుని. ఈజీ వర్క్ అనుకుంటారు, చాలా హార్డ్ వర్క్ ఇది. ఇక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు, ఇది ఈ స్ట్రక్చర్లు అక్కడ పైన ఫిక్స్ అయ్యి మొత్తం మీకు ఎన్ని పడగలు వస్తాయి, 5 పడగలు వస్తాయి కదా, 5 పడగలకు సంబంధించినంత ఇక్కడ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చూసుకోవచ్చు గైస్, హ్యాండ్ అయితే ఇప్పుడే వెల్డింగ్ అయింది. అండ్ 2 హ్యాండ్కి సంబంధించినవి ఉంటాయి కదా, ఇది ఇది ఫిక్స్, ఇది హ్యాండ్కి సంబంధించిన ఇది అనమాట. సో మీకు స్ట్రక్చరల్ దీంట్లో ఉంది కాబట్టి అన్నిట్లలో మిక్స్ అయిపోయింది. ఇదైతే హ్యాండ్ వర్క్ అనమాట, ఇది తంబు, అండ్ ఇది మెయిన్ చెయ్యి, ఇంకా ఫింగర్ ఫిట్ అన్నీ రాలేదు. ఎందుకు దగ్గరికి వెళ్ళి చూపిస్తా అంటే చాలా వేడిగా ఉంది, ఇప్పుడే వెల్డింగ్ అయింది, మళ్ళీ చేతి కాలుతుంది అని చెప్పి ఇది చేయలేదు, ముట్టుకోలేదు. మీకు అది చల్లగా అయినాక దగ్గరికి వెళ్ళి చూపిస్తా, లేకపోతే ఫిక్స్ అయినప్పుడు చూపిస్తా ఇది ఎట్లుంటుందో. అండ్ రైట్ సైడ్ మనకి కాళికాదేవిది ఇక్కడ వస్తుంది కదా విగ్రహం, దీనికి సంబంధించిన అయితే పైన అయితే రాడ్స్ ఫిక్స్ చేస్తారు. అడ్డం అయితే కొట్టాలి, ఇంకా మొత్తం కొట్టలేదు, సగం అయింది వర్క్. సో అడ్డం కూడా కొట్టేస్తే ఇక్కడ మేజర్ వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ దీనికి పక్క టైట్ వెల్డింగ్ చేసుకోవచ్చు, టైట్ వెల్డింగ్ చేసినాకనే ఈ పైన రాడ్లు వస్తాయి, లేకపోతే టైట్ వెల్డింగ్ చేయకుండా ఇవన్నీ పెట్టరు. సో దీనికి కూడా టైట్ వెల్డింగ్ అయిపోయింది. యాక్చువల్గా అయితే ఇది ఏంటంటే స్ట్రక్చరు లోటస్ స్ట్రక్చరు అక్కడ ఉండాలి అది, మరి ఇది ఎందుకు తీసేసారో మనకు ఐడియా లేదు. మేబీ మన స్ట్రక్చరల్ చేంజెస్ ఉన్నట్టున్నాయి,
అందుకే ఇది తీసేసి కట్ చేసి ఇక్కడ పక్కన పెట్టుకున్నారు. ఈ సీకులు వేరే దానికి వాడుకుంటారు, ఇది వేస్ట్ అయిపోయినట్టు కాదు. సో ఇక్కడ సోమనాథ్ జ్యోతిర్లింగానికి సంబంధించిన షెడ్ ఇది, అండ్ దానికి సంబంధించిన స్టేజ్ వర్క్. అండ్ మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ దీనికి వర్క్స్ అయితే ఫినిష్ అయిపోయినాయి, మేజర్ పార్ట్ అయితే అయిపోయింది ఇక్కడ. సో హ్యాండ్స్కి అయితే మేజర్ స్ట్రక్చరల్ అప్గ్రేడ్స్ అయితే జరుగుతున్నాయి, ఆ రోజు మీకు చూపించినాం కదా. సో ఇంకా కొంచెం ట్వీక్ చేస్తారు, ట్వీక్ చేసి అయితే చేతులు ఇంకా కరెక్ట్గా ఫిట్ చేసుకుంటారు. దానికి సంబంధించిన రాడ్ అయితే కింద కట్టింగ్ అవుతుంది అక్కడ. సో మేబీ దగ్గరికి వెళ్ళి చూసాను మనకి ఏం స్ట్రక్చర్ చేంజెస్ అనిపిస్తుంది, ఎందుకంటే అన్నీ ఫిక్స్ అయిపోయిండే, మళ్ళీ చేతు సపరేట్గా తీసేసారు చూడండి, ఇక్కడ కరెక్ట్గా ఫిక్స్ కాలేదు. సో ఇక్కడ మళ్ళీ చేతులు ఫిక్స్ కరెక్ట్ చేసుకోవాలా. సో ఇదైతే మేజర్ అప్గ్రేడ్ జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ కూడా రైట్ సైడ్ కూడా జరుగుతుంది, హ్యాండ్స్ ఫినిషింగ్ అనేది చేస్తారు. ఇప్పుడు ఫైనల్ వెల్డింగ్ టైట్ వెల్డింగ్ చేసుకుంటారు కాబట్టి అవి దానికి ఏమైనా చేంజెస్ ఉంటే ఇప్పుడే ముందే చేసేసుకోవాలి, ఎందుకంటే ఫుల్ వెల్డింగ్ అయిపోయాక తీయడం చాలా కష్టము. సో దట్స్ ఇట్ ఫర్ ద అప్డేట్ గైస్, ఈరోజు అప్డేట్ అయితే ఇంతే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేసిన, అది కూడా వాచ్ చేసి